దేవుడు అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. అనగా దేవుడు ఇశ్రాయేలుగా ఎవరు మాట్లాడుతారంటే నీ భాగ్యము గొప్పది. ఎంత గొప్పదంటే నిన్ను పోలిన వారే లేరు. ఈ ప్రపంచం అంతటా మీరు ఎక్కడ తిరిగినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ప్రత్యేకమైన వారే. అందరూ కూడా ప్రత్యేకమైన వారే. అంటే ఇప్పుడు నాకున్న వేలుముద్ర ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. తర్వాత నాకున్న కళ్ళు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవు. అంటే నాకున్న అంటే మీకున్న అని అర్థం కూడా. అంటే నేను ఒక్కనే కాదు, ఈ ప్రపంచంలో అందరూ కూడా అంతే. దేవుడు ఎలా చేశాడంటే అందరినీ ప్రత్యేకంగా చేశాడు. నీకున్న కళ్ళు ఎవరికి ఉండవు ఈ ప్రపంచంలో. అనగా నీకున్న వేలుముద్రలు ఎవరికి ఉండవు. అంటే దేవుడు ఆయన ప్రణాళిక చూడండి. అంటే అందరూ కూడా ప్రత్యేకమైన వారమే. ఏమండి, ఎంత గొప్ప దేవుడు అండి. ఎంతోమందిని ఈ ప్రపంచంలో పుడుతూ ఉన్నారు, ఎంతోమంది కూడా చనిపోతూ ఉన్నారు. ఎన్నో కోట్ల మంది పుడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. ప్రజలు ఈ ప్రపంచం అంతా విస్తరిస్తూ ఉన్నారు. అయితే అందరిలో దేవుడు అందరినీ ప్రత్యేకంగానే ఉంచాడు, అందరినీ గొప్పగానే ఉంచాడు, అందరినీ కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన దీవించడానికి